హలో ఫ్రెండ్స్. నన్నైతే చాలామంది అడగడం జరిగింది. సో, ఎక్స్ఎన్ఎస్ అకౌంట్‌లోని మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన ఇండియన్ రూపీస్‌లో ఎలా కనిపించాలని. ఇది చాలామందైతే నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆ సెట్టింగ్స్ అయితే మీకు చెప్తాను. సో, ఇక్కడ నేను ఎక్స్ఎన్ఎస్ అయితే లాగిన్ అవుతున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నది నేను ప్రీవియస్‌గా క్రియేట్ చేసుకున్న అకౌంట్. సో, స్టార్టింగ్‌లో నేను ఈ అకౌంట్ మీదే నేను మీకు వీడియోలో నేను ట్రేడింగ్ అది ఎలా చేయాలో చూపించాను. సో, ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూసుకుంటే మన ఇండియన్ రూపీస్‌లో అయితే కనిపిస్తున్నాయి. సో, నేను ప్రీవియస్‌గా అయితే మేము ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 1000 రూపీస్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చని. సో, నేను ఆల్మోస్ట్ అయితే నాకు టైం ఫ్రీ ఉన్నప్పుడు కూడా ట్రేడింగ్ చేసుకుంటూ సమ్ అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నాను. సో, ఇవాళ 20th ఫిబ్రవరి అయితే నేను ఇక్కడ ఒక 1200 రూపీస్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. సో, ప్రత్యేకించి ఈ వీడియోలో ఏంటంటే మన ట్రాన్సాక్షన్స్ ఇలాగ ఇండియన్ రూపీస్‌లో చూపించాలంటే మీరు గనక ఆల్రెడీ ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే గనక దాంట్లో అయితే మీరు ట్రాన్సాక్షన్స్ ఏం చూపించలేరు. సో, దానికోసం మీరేం చేస్తారంటే ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రెజెంట్ ఇక్కడ నా అకౌంట్ నేమ్ ఉంది కదా! గోల్డ్‌మ్యాన్ ట్రిక్స్ అని ఉంది. దాని పక్కన ఒక చిన్న యారో మార్క్ ఉంది. సో, దాని కిందనే ఒక అకౌంట్ నెంబర్ కూడా ఉంది. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ యారో మార్క్ మీద అయితే మీరు ఒకసారి క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్స్ ఈ విధంగా మీకు స్క్రీన్ అయితే వస్తుంది. అకౌంట్స్, రియల్, డెమో, ఆర్కైవ్డ్ అని. సో, రియల్ అని ఉంది కదా! సో, దాని పక్కనే మీ పేరు మీద ఎన్నైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో, ఇక్కడ ఈ స్క్రీన్‌లో మీరు చూస్తే కనుక ఇక్కడ ప్రెజెంట్ 2 అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ప్రెజెంట్ నేను లైవ్‌లో ట్రేడింగ్ చేస్తున్న అకౌంట్. ఇంకోటేంటంటే నేను స్టార్టింగ్‌లో క్రియేట్ చేసింది. బట్ అది కూడా మనకి రూపీస్‌లో నేను కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ అందులో మనకి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. సో, ఆ అకౌంట్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. సో, మీరు గనక రూపీస్‌లో మీరు ట్రాన్సాక్షన్ డిస్‌ప్లే చేసుకునుంటే గనక మీరు ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, మనం ఎక్స్ఎన్ఎస్ ప్లాట్‌ఫామ్‌లో మనం ఎన్ని అకౌంట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, దానికోసం మీరేం చేస్తారంటే ఇక్కడ అకౌంట్స్ పక్కన లాస్ట్‌లో చూస్తే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంది కదా! దాన్నైతే మీరు ఒకసారి ట్యాప్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే స్క్రీన్ వస్తుంది. సెలెక్ట్ అకౌంట్ టైప్ అని. సో, రియల్ అకౌంటా, డెమో అకౌంట్ అని అడుగుతుంది. సో, ఇక్కడ మీరు రియల్ అకౌంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో అకౌంట్స్ చాలా టైప్స్ అయితే ఉంటాయి. సో, ప్రెజెంట్ ఇక్కడ మీకు క్లిక్ చేయగానే వచ్చింది ఇక్కడ స్టాండర్డ్ కదా! స్టాండర్డ్ కాకుండా మనం ఇలా పక్కన కొంచెం స్క్రాల్ చేసామనుకోండి. స్టాండర్డ్, సెంట్ అని, తర్వాత ప్రో అని, సో, రా స్ప్రెడ్ అని ఇవన్నీ వస్తాయి. సో, ఇందులో మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో స్టాండర్డ్ ఉంది కదా! దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మినిమమ్ డిపాజిట్ ఇందులో $10 అలాగే స్ప్రెడ్ అనేది 0.2 సో, కమిషన్ అనేది నో కమిషన్. సో, ఇక్కడ నో కమిషన్ ఎందుకు చెప్తున్నారంటే సో, ఆల్రెడీ మనం ట్రేడ్ ఓపెన్ చేసినప్పుడే వీళ్ళు కమిషన్ అనేది తీసేసుకుంటారు. సో, నార్మల్‌గా మన ఇండియన్ మార్కెట్‌లో అనుకోండి మనం ట్రేడ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు కమిషన్ చార్జ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ముందే కమిషన్ అనేది డిడక్ట్ చేసుకొని మనకి ట్రేడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ ఇందులో మీకు కిందన చూస్తే కంటిన్యూ అని ఉంది కదా! దాన్ని మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో, నేను కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలామందికి అయితే చెప్పాను. సో, అకౌంట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయని. ఇక్కడ టాప్‌లో చూడండి కరెన్సీ దగ్గర యూఎస్‌డీ ఉంది కదా! దాని మీద యూఎస్‌డీ మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇందులో కరెన్సీ టైప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఐఎన్ఆర్ సో, ఇక్కడ ఉంది కదా ఐఎన్ఆర్ సో, దాన్ని మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే ఇక్కడ కరెన్సీ అనేది మీకు ఇక్కడ ఐఎన్ఆర్‌గా మారిపోతుంది. తర్వాత ఇక్కడ లెవరేజ్ అనేది దాన్ని క్లిక్ చేసి మీరేం చేస్తారంటే ఇక్కడ 1:200 ఉంది కదా! దాన్నైతే మీరు సెట్ చేసుకోండి. సో, దాన్ని సెట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నిక్ నేమ్. సో, నా స్టార్టింగ్ అకౌంట్ అయితే నేను ఇక్కడ గోల్డ్‌మ్యాన్ ట్రిక్స్ అని పెట్టుకున్నాను. ఇన్‌కేస్ మీరు కావాలంటే అకౌంట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే గనక మీరు ఎలాంటి నేమ్ కూడా ఇచ్చే పని లేదు. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ టెస్ట్ అకౌంట్ అని పెట్టి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో, మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇందులో క్రియేట్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు ఏదైతే అకౌంట్ లైవ్‌లో ట్రేడ్ అవుతుందో ఆ అకౌంట్ అనేది డిఫాల్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. సో, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాప్‌లోని మన అకౌంట్ నేమ్ ఉంది కదా! గోల్డ్‌మ్యాన్ ట్రిక్స్ అని. అలాగే మీకు కూడా ఏం చేస్తారంటే దాని పక్కన ఒక యారో మార్క్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. సో, దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే గనక ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ టెస్ట్ అకౌంట్. సో, టెస్ట్ అకౌంట్ పక్కన చూసుకుంటే మీకు 0.00 ఐఎన్ఆర్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఐఎన్ఆర్‌లో డిస్‌ప్లే అవుతాయి. సో, మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు ఇందులో అకౌంట్ ఉంటే గనక దాన్ని వదిలేసి ఒక కొత్త అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకొని మీరు అక్కడ కరెన్సీ సెట్టింగ్ దగ్గర ఐఎన్ఆర్ అనేది పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఐఎన్ఆర్‌లో కనిపిస్తాయి. సో, ఇన్‌కేస్ మనం ఇందులో మనీ డిపాజిట్ చేయాలంటే గనక అకౌంట్ మీద ఏదో ఒకసారి మనం క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రేడ్, డిపాజిట్, విత్‌డ్రా హిస్టరీ ఉంది కదా! ఇందులో డిపాజిట్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే అడుగుతుంది. సో, మనం కేవైసీ చేసినప్పుడు మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామో దానికి లింక్ అయిన యూపీఐ ద్వారా మనం ఇందులో మనీ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఇందులో నేను ఎలాంటి మనీ కూడా డిపాజిట్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే మీరు యూపీఐ ఐడీ ఎంటర్ చేసుకొని మీరు ఇందులో మనీ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. సో, మీరు ఇందులో మినిమమ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే కనుక మీరు మినిమమ్ 5000 రూపీస్ డిపాజిట్ చేసుకొని ట్రేడింగ్ అనేది ఎలా చేయాలో నేను ప్రీవియస్ వీడియోతో చేశాను. అది ఒకసారి చూసి
మీరు ఆ విధంగా ఇందులో ట్రేడింగ్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ లేకపోతే కనుక మీకు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.